ఆరిక శ్రీనివాస్, ఎస్జిటి, వర్కింగ్ ఏజ్ ఎస్జిటి, లాలా చెరువు ఎంపీ ఎలిమెంటరీ స్కూల్. స్పందన తెలియజేస్తుంది కోరుతాం. ముందుగా వేదికని అలంకరించినటువంటి మొన్ననే జరిగినటువంటి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మేమందరం గెలిపించుకున్నటువంటి రామ్ సూర్యరావు గారికి, ఆర్ఎస్ఆర్ మాస్టర్కి, ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న అల్యూమిని మెంబర్స్కి, అదేవిధంగా వేదిక ముందున్న ప్రధాన ఉపాధ్యాయులకి, అదేవిధంగా నేను చదువుకున్న ఉపాధ్యాయులు, చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉన్నారు వేదిక ముందు. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను 10వ తరగతి వరకు, నా పేరు శ్రీను అండి, సారికి శ్రీను, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నేను ఏలేశ్వరంలోనే పుట్టాను, పెరిగాను ఇక్కడ వాడిని. అయితే 10th వరకు గవర్నమెంట్ హై స్కూల్లో చదివానండి. 10thలో మంచి మార్కులు వచ్చాయి. దాని తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఇంట్లో. అప్పుడు పడాలా చారిటబుల్ ట్రస్ట్ అడ్వర్టైజ్మెంట్ లైబ్రరీలో పేపర్లో చూశాను. అక్కడికి ఇంటికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి ప్రసాద్ గారిని కలిశాను. కలిసిన తర్వాత మార్క్స్ చూసి, తర్వాత కేవలం మార్క్స్, తర్వాత ఎకనామికల్ పొజిషన్ ఏంటి, ఆ రెండు మాత్రమే చూసి, మిగతావి ఏవి పట్టించుకోకుండా అవి మాత్రమే, ఇంకా క్యాస్ట్, రిలీజియన్ ఇంకా ఏమీ కాకుండా ఓన్లీ మెరిట్, తర్వాత పూర్, ఈ రెండు మాత్రమే చూసి ఇంటర్మీడియట్కి స్కాలర్షిప్ శాంక్షన్ చేయడం జరిగిందండి. ఇంటర్మీడియట్ ఇక్కడే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివాను. స్కాలర్షిప్, మాకు ఇచ్చిన స్కాలర్షిప్ కూడా ఎలా ఉండేదంటే, మాకేం అవసరం, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే నీడ్ బేస్డ్, మాకేం అవసరం అదే ఇవ్వడం జరిగింది. అంటే యూనిఫామ్ కావాలి, యూనిఫామ్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, అకాడమీ టెక్స్ట్ బుక్స్, తర్వాత ట్యూషన్ కావాలంటే ట్యూషను, ఇదంతా ఇప్పించడం జరిగింది. ఇదంతా 2004-6 సంవత్సరాల మధ్యలో జరిగింది. పడాలా చారిటబుల్ ట్రస్ట్ 2002లో మొదలు పెడితే, మొదట్లో తీసుకున్నటువంటి స్కాలర్షిప్లు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకటి. 2004-6 మధ్యలో ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ తీసుకున్నాను. 2006లో ఇంటర్మీడియట్ కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. 6 తర్వాత డైట్ సెట్ రాస్తే డైట్లో మంచి ర్యాంక్ వచ్చిందండి. అప్పుడు కూడా అదే పరిస్థితి. మళ్ళీ పడాలా చారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంది, స్కాలర్షిప్ శాంక్షన్ చేసింది. తర్వాత సెకండ్ ఇయర్లో ఎక్కువ అమౌంట్ అవసరం అవుతుంది అంటే అప్పుడు మళ్ళీ ప్రసాద్ గారిని అడిగాను. యాక్చువల్గా ఇచ్చేదానికంటే కొంచెం పెంచి స్కాలర్షిప్ అమౌంట్ పెంచి ఇవ్వడం జరిగింది, పర్సనల్గా కేర్ తీసుకొని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా మనకి ఏం అవసరం అనేది అందరినీ వ్యక్తిగతంగా వివరాలు అడిగి అప్పుడు స్కాలర్షిప్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2008 తర్వాత కోర్స్ కంప్లీట్ అయింది, పోస్ట్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత 4 years పనిచేసిన తర్వాత ఇప్పుడు ఎస్జిటిగా పనిచేస్తున్నానండి. ఇదంతా పడాలా చారిటబుల్ ట్రస్ట్ సాయం లేకుంటే సాధ్యమయ్యేది కాదు, కేవలం దాని ద్వారా మాత్రమే సాధ్యమైంది. నాకు ఇంటర్మీడియట్ చదవడానికి, డిఎడ్ చదవడానికి స్కాలర్షిప్ ఎలాగా సహాయపడిందంటే, ఒక చీకట్లో ఉన్నవాడికి చిన్న పూర్తి వెలుగు కానీ, చిన్న దీపం వెలుగు కానీ ఎలా ఉంటుంది, అది మహాభాగ్యం. మా ఇంట్లో ఉన్నటువంటి నెలకి వచ్చే 400 ఇన్కమ్ తోటి ఇండ్లు గడవడానికే సరిపోతున్న పరిస్థితుల్లో అప్పుడు స్కాలర్షిప్ నాకు ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి, జాబ్ తెచ్చుకోవడానికి సహాయపడింది. ఇప్పుడు పనిచేస్తూ దీనికి కాంట్రిబ్యూట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా స్థాయిలో నేను కాంట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ, విద్యార్థులందరూ మీ లక్ష్యాలను చేరుకొని, ప్రసాద్ గారి లక్ష్యమైనటువంటి తనలాంటి చాలా మంది వ్యక్తుల్ని తయారు చేయాలనే ప్రసాద్ గారి లక్ష్యం చూసారా, దాన్ని సాధించడానికి సహాయపడతారని, సాధిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ శ్రీను. ఖచ్చితంగా మా లక్ష్యాలు మీరు పాటిస్తున్నందుకు ఒకసారి ధన్యవాదాలు.